शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః. అమ్మ రూపం పొందినా కూడా ఆవిడ యొక్క శక్తి ఏమాత్రం తగ్గదు. సర్వ సమర్థురాలు, సర్వ శక్తి యుక్తురాలు. అంటే అలా అమ్మకి ఎన్ని చెప్పుకున్నా మన ఆనందం కోసం చెప్పదు. ఆవిడకి నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఆవిడ నువ్వు పొగడకపోయినా ఆవిడ ఆవిడే. ఆవిడ గుణాలు మారవు. నిస్త్రైగుణ్య అంటే కొంతమంది చూడండి, పొగిడినప్పుడే సహాయం చేస్తారు, వాళ్ళని పొగడాలి. సహాయం పొందాక వీళ్ళు ఆశిస్తారు, చేశాం కాబట్టి వీళ్ళు నన్ను పొగిడితే బాగుండు అన్నది ఒక కోరుకుంటుంది. అలా ఇద్దరికీ ఉంటుంది, పొగడాలని పొగిడించుకోవాలని, ఇలా రకరకాలు. ఇదంతా కూడా ఈ గుణాలతో ఉన్న గోల. అమ్మ నిశ్రయ గుణ్య కాబట్టి ఆవిడ పని ఆవిడ చేస్తుంది, ఆవిడ కరుణ ఆవిడదే. గుణాలతో ఆవిడ ప్రవర్తించదు. ఆవిడ చెప్పింది ఎలా పట్టుకోవాలో చెప్పింది. సో నీ పర్సంటేజ్ ప్రకారం అంటే నువ్వు ఎంత నమ్మావో ఆవిడ్ని అంత నీకు చేస్తుంది. నువ్వు దుర్మార్గుడువా ఇంకోటే ఆవిడ అసలు కన్సిడర్ చెయ్యదు. ఎప్పుడైతే సరెండర్ అవుతావో, అమ్మా ఈ బలహీనతల నుంచి నేను దాటలేకపోతున్నాను, నాలో ఈ దుష్ట గుణాలు ఉన్నాయి, నీవు మాత్రమే నన్ను ఇది చేయగలవమ్మా, నువ్వు సరెండర్ అయితే నీ గుణాలను నచ్చింది. అలా కాకుండా ఏదో పూజ చేసుకుంటాను అది చేసి అమ్మా నువ్వే దిక్కు అనుకుంటూ వాడు మళ్ళీ ఇలా చేశాడు అనుకోండి, ఆ లెక్కలు వేరు. దేని లెక్క దాందే. అందుకని అమ్మకి అమ్మా ఇలా మాలో గుణాలు చెప్పుకున్నాం కదా, మళ్ళీ శివానంద లహరి వస్తుంది. ఎక్కడికో ఎందుకు వెళ్తావయ్యా వేటకి అన్నది. కాబట్టి అమ్మ ఇక్కడ అమ్మ కాబట్టి వేట గురించి చెప్పలేదు. అంటే పుంలింగము స్త్రీలింగం, స్త్రీలు చేయకూడదా అనే అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు. అమ్మ మహారాజ్ఞి, ఆవిడకి తీరికేది పాపం. అందుకని ఆ అమ్మని ఎలా ఆవిడ జ్ఞానంతో పట్టుకున్న వాళ్ళకి పరమిస్తానని చెప్పింది. అలా భక్తి తత్పరులకి అపర, ఆ భక్తిలో భేదాలు, నవవిధ భక్తులని, ఇలా మనకి ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి భక్తిలో రకాలు అదంతా మనం చదవక్కర్లా, మీ భక్తి ఉంటే మీకే తెలుసు. కానీ మీరు సరెండర్ అయ్యారా ఏమిటయ్యారు, గుణాలతో సహా. అమ్మా ఈ గుణాలు నేను తీయలేకపోతున్నాను, నాలో వచ్చేస్తున్నాయి. మీరు అంటారు కదా సిచ్యువేషన్ కి, ఆ సిచ్యువేషనే అమ్మా ఇలా వస్తున్నాయి కాబట్టి తల్లి ఆ గుణాలను నువ్వే తీయగలవు. ఎందుకంటే గుణాలన్నిటికీ సాక్షి ఆవిడే. ఆవిడ ఉంది కాబట్టే మీలో గుణాలు ఇచ్చేస్తుంది, కారణం ఆవిడ కాదు. ఈ విధంగా ఎప్పుడైతే అమ్మకి ఇదవుతారో సత్య జ్ఞాన ఆనందం, ఈ మూడిటి యొక్క సమైక్య రూపమే అమ్మ. శాశ్వతమైన ఏమాత్రము లేస మాత్రమైన కారణము లేని ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానము అంటే కూడా, జ్ఞానం ఉన్నవాడు ఎవడు కారణాలు చెప్పడండి, సమర్థింపులు చెప్పడు. సత్యం తెలిసింది, నాశనం కానిదేమిటో తెలిసింది, తానెవరో తెలిసింది. ఇంకా సమర్థింపులు కారణాలు దేనికండి, పనులకి. కాబట్టి జ్ఞాని ఈ సమర్థింపుల జోలికి కారణాల జోలికి వెళ్ళడు, సుమ్మ ఇరు స్టేట్ లో ఉంటాడు. వాడు ఏది స్టేట్మెంట్లు కూడా ఇవ్వక్కర్లేదు. వాడు అప్పగించానని అప్పగించలేదని సరెండర్ అయ్యాక ఇంకా మళ్ళీ చెప్పేది ఏంటండి, ఇంటికి వచ్చేసాక ఇంటికి వచ్చాను అని ఎవరైనా అడిగితే చెప్పాలి. కానీ లేదంటే అసలు ఇంట్లోనే ఉంటే అవతల వాడికి తెలుసు అనుకోండి మీరు ఇంట్లోనే ఉన్నారని, మళ్ళీ చెప్తారా అక్కర్లేదు. అదే విధంగా నువ్వు సరెండర్ అయ్యాక అమ్మ నిన్నే నమ్మాను నువ్వే గతే అని పదే పదే చెప్పక్కర్లేదు. నువ్వు నీ ఏవి చెప్పక్కర్లేదు, నీ అవసరాలు కూడా చెప్పక్కర్లేదు, ఏది చెప్పక్కర్లేదు.
ఒక్కసారి ఎఫర్మేషన్ ఇచ్చావు, నువ్వు ఆ విధంగా ఉన్నావు, ఆచరణ అదే ఉంది, ధర్మమే, నిస్త్రైగుణ్య, అలా ఉన్నావు. ఆ సమయానికి ఎలా వస్తే అలా జరిగిపోతోంది. మీరు ఇది ప్రయత్నం చేయరు, ఎందుకంటే మీకు భయం. భయం అనేది ఒక సమర్థింపు, ఒక కారణం. గుర్తింపు పోతుందేమో అన్న ఒక భయం, అంతే తప్ప వేరే భయాలు లేవండి. వేరే భయాలన్నీ మీ యొక్క కారణాలే. మీరు ఆ పనులు చేయడానికి ఇది ఒక కారణం. ఒకటి ఏర్పరచుకుంటారు, ఒక సమర్థింపుగా మీకు కావాలి కాబట్టి ఒక కారణాన్ని పెట్టుకుంటారు. అవతల వాడు అప్పుడు మాట్లాడాడు, మన ఏమనడు అని. ఇలా రకరకాలన్నిటికీ ఎన్నెన్నో, ఒక కారణానికి అనేక కారణాలు. ఇలా ఇక ఇందులోనే మునగానా తేలా. ఈ సత్యం తెలిసిన వాడు, జ్ఞానం అంటే ఆచరణలో పెట్టిన వాడికి ఆనందమే, ఆనంద రూపమే వాడు. అందుకే జ్ఞానులు ఎప్పుడు ఆనందంగానే ఉంటాయి. ఇది లేదు అది లేదని కానీ, వీడు నమస్కరించాడు వీడు నమస్కరించలేదు, వీడు ఇచ్చాడు వీడు ఇవ్వలేదని కానీ ఈ లెక్కలు ఉండవు. వాళ్ళు లెక్కలేసుకునే వాళ్ళందరూ జీవులే. సేవ చేశాను. గురువులు ఎవరిని, శిష్యులని అంటే ఆ వర్డ్ యూజ్ చేయడం కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. శిష్యులను వాడుకోవటం ఏమిటండి? శిష్యులు అనుకుని సేవ చేస్తారు, శిష్యులను వాడుకోవటం ఏంటి? అవసరం ఆ గురువుకి? ఏమన్నా ట్యాగ్ పెట్టి తిరుగుతారంటే గురువులు, నేను గురువుని పెట్టుకునే వాళ్ళు వేరే విషయం. సద్గురువులు కానివ్వండి, నిజమైన జ్ఞానం ఉన్నవారు ట్యాగ్ పెట్టుకుంటే కదా వీడు శిష్యుడు వీడు గురువు అని పెట్టుకోవడానికి. అలా గురువు అని పెట్టుకునేవాడు వాడి శిష్యుడు అని ట్యాగ్ పెట్టి వాడి చేత పని చేయించుకుంటాడు. శిష్యుడు తాను తరించడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి సేవ చేస్తాడు. భక్తిలో కూడా అంతే. దైవానికి వేరే ఆప్షన్ ఏముందండి? అన్ని దైవం ఇచ్చినవే కదా మీకు. మరి ఇచ్చినప్పుడు మీరు వేరే ఏం చేయగలుగుతారు? మీరు ఏది ఇచ్చినా అన్ని పరమాత్మవే కదా. నేను సంపాదించాను అంటే పరమాత్మ నీలో లేకపోతే ఎలా సంపాదిస్తావు? ఆయన రాయకపోతే ఇది నీదిరే అని ఆయన రాశాడు కాబట్టి అది నీ దగ్గరకు వచ్చు. కాబట్టి ఈ దేహం, అందుకనే ఇంద్రియాలు కానీ, ఇంద్రియాలు అంటే దేహం కూడా కదా, ఇది ఇచ్చింది కేవలం నా కోసం కాదు, నన్ను తెలుసుకోవడానికి, నాకు సేవ చేయడానికని ఆయన చక్కగా చెప్పాడు స్పష్టం. అందుకని మీరు సేవ చేయాలి. ఒక గుడికి వెళ్ళినా, ఎక్కడన్నా ఒక ఆ దైవ కార్యాలు జరుగుతున్నా, ఈ దేహంతో వేరేది చెయ్యలేని స్వామి ఈ ప్రపంచంలో ఏది ఇచ్చినా. అందుకని అద్వైతంలో చెప్తారు, వినాయకుడికి నైవేద్యం పెట్టాలి అంటే ఆయన ఒక బెల్లం ముక్కతో చేసి అదే గిల్లి మళ్ళీ ఆయనకి నైవేద్యం పెట్టాలి. మరి ప్రపంచమే ఆవిడ అయినప్పుడు మీరు ఏది నైవేద్యాలు పెట్టినా, ఆవిడకి ఏది సమర్పించినా ఆవిడదే కదా. మరి అప్పుడు ఎలాగండి తృప్తి? లోభత్వమో గుణాలు వచ్చేస్తే ఇంకా అసలు గొడవ. కాబట్టి ఈ దేహంతో మీరు చేయగలిగింది గురువులకి సేవ మాత్రమే. అంతేగాని గురువులు మిమ్మల్ని వాడుకున్నారనో ఇంకోటనో అనుకుంటే అది సేవ కింద ఎలా అవుతుంది? అప్పుడు మీరు ఎలా తరిస్తారు? బుద్ధి ఎలా మారుతుంది? బుద్ధి కాస్త ఇంకొంచెం వక్ర మార్గంలోకి వెళ్ళింది. అందుకని ఒక దేవాలయానికి వెళ్ళినా అక్కడ మన ఐడెంటిటీనో, మనం మిలియనీర్స్ అనో ఇంకోటనో లేకపోతే మీ ఐడెంటిటీ ఏది చూపించరు. అది ఎక్కడ గుడికి వెళ్ళినా సరే అది గుడి, దేవాలయము, దైవానికి సంబంధించింది. అక్కడ ఏదో ఉంటుందని కదా నువ్వు వెళ్ళావు. ఆ దైవం నిన్ను అనుగ్రహించాలని, నీ కోరిక తీర్చాలని వెళ్ళినప్పుడు మరి ఆయనకి మరి ఏం చేస్తావండి? నువ్వు 1,00,000 రూపాయలు హుండీలో వేస్తే ఆయనకు అవసరమా? ఆయన దానికి నీ భక్తిని చూస్తాడు. అందుకని అక్కడ ఏదన్నా ఉందనుకోండి, ఊడవలసి వస్తే ఊడవండి, శుభ్రం చేయాల్సి వస్తే శుభ్రం చేయండి. అక్కడ పని వాళ్ళు ఉంటారులేండి, వాళ్ళు ఉంటారు. నీకెందుకురా? నీకు అవకాశం కల్పించాడు దేవుడు. ఒరే నువ్వు చెయ్యరా, నేను నీ కర్మం తీస్తానని. నీకు కనపడింది నువ్వు చెయ్యి. పని వాళ్ళు ఉన్నారా లేదా నీకెందుకు? ఒకవేళ పని వాళ్ళు ఊడుస్తున్నా నువ్వు తీసుకుని నువ్వు ఊడు, నష్టమేమీ లేదు. వాళ్ళు జీతం తీసుకుంటున్నారు కదండి అని అంటే నువ్వు ఎంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు? వాళ్ళు జీతమే తీసుకుంటారా? ఇంకోటి నీకెందుకు? నీకు అవకాశం లభించి నువ్వు వెళ్ళావు, నీ శరీరంలో సత్తువ ఉంది, చెయ్యి. దేహంతో, అందుకే ప్రదక్షిణలు ఒట్టిగా పెట్టలేదండి. దేహంతో నువ్వు చేయగలిగింది అదొక్కటే, సేవ మాత్రమే. అక్కడ ఆ ప్రదక్షిణలు మాత్రమే. నువ్వు ఇంకేది సమర్పించిన దైవానికి అవన్నీ కూడా వాటిల్లో లేదు అనటం లేదు, కొంత ఉంది నీకు కూడా. కానీ దానివల్ల
నువ్వు అనుకున్నంత గొప్ప పుణ్యం రావటం లేదు. ఎందుకంటే అక్కడ నీ గుణాలను వర్తింపజేస్తే గనక నువ్వు ఇహ చెప్పక్కర్లేదు. ఆ లెక్కలు ఎందుకంటే అనవసరమైన లెక్కలు. కాబట్టి దేహంతో ఎక్కడ ఏ దైవ కార్యం జరుగుతున్నా, ఒక గురువుల దగ్గరికి వెళ్ళినా, ఆశ్రమాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ స్వార్థం ఉందో లేదో తర్వాత. అక్కడికి వెళ్ళావు కదా అంటే ఒక శిష్యుడుగానో ఒక భక్తుడుగానో వెళ్ళావు కదా, లక్షణం ఏంటి అక్కడ? నో ఐడెంటిటీ. డబ్బు ఉంది డబ్బు లేదు ఎందుకండి మనసులో అవి? అలా ఉంటే అవి ఆశ్రమాలు దేవాలయాలు ఇంకోటి అవుతాయా? ఓకే, కొన్ని చోట్ల అవి పెట్టుకున్నారు, దానికి మన అది ఎవరి సిస్టమ్ వాళ్ళు. అక్కడ నువ్వు అలా ప్రవర్తించుకో. ఎక్కడైతే ఈ డబ్బు అనేది అసలు ప్రియారిటీ కానే కాదో, దాన్ని గుర్తించరో, అక్కడికి వచ్చి డబ్బో అనుకోవటం ఎందుకు? నాకు లేదు లేదు నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నేను ఎందుకంటే బాధపడటం? మనసుని చూస్తాడా దైవం గారిని గురువు? నీ డబ్బుని చూస్తాడా? చూసేవాడు గురువు ఎలా అవుతాడు, దైవం ఎలా అవుతాడు? కాబట్టి మనస్సు ఏదైతే లేదు అంటే అర్థము అంతటా అదే ఉన్నదో, కాబట్టి ఆ నిస్త్రయగుణ్యులుగా ఉండాలి. అనవసరం నీకు అది పెట్టుకున్న నాళ్ళు, అంటే ఒక గుణంతో నువ్వు ప్రవర్తించినన్ని రోజులు నీకు మనశ్శాంతి ఏదండి? కాబట్టి ఇక్కడ ఇలాంటి ఈ బుద్ధులు ఉంటే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. దైవాలని గురువులని పాయింట్అవుట్ చేస్తే నువ్వు ఎలా ఇది అవుతావండి? కాబట్టి సత్య జ్ఞానానంద రూపం. సత్యం ఎప్పటికీ నాశనం లేదు, ఎప్పుడు నిత్యముగా ఉండేది. ఆ నిత్యంగా ఉండేవి దానిని నువ్వు ఆచరణలో పెడితే ఆనందమే నీ రూపం. అప్పుడే సామరస్యంగా ఉండగలుగుతావు. ఏదైనా కామధుక్ పరమేశ్వరి తన భక్తజనులకు సమస్త వాంఛలను ప్రసాదించు కామధేను భవానీ త్వం దాసే మై వితర దృష్టిం సకరు. అదంటే వాంఛా ఫలం అధికం. నువ్వు భవాని అనే భా అనే లోపల ఆవిడకి నీ యొక్క ఇది గ్రహించేస్తుంటాడు, అధికంగానే ఇచ్చేస్తుంది. ఆవిడేమి అలా లోపం చెయ్యదు. ఆవిడ నువ్వు మనసా వాచా కర్మణ ఆవిడని భవాని అందామని భా అనే లోపల ఆవిడ ఇది చేస్తుంది. అంతటి నిస్త్రయ గుణ్య ఆవిడ, భక్తులకి వశమైన ఆవిడండి ఆవిడ. కాబట్టి నీ భక్తి ఎంత నిష్కల్మషంగా ఉండాలో చూసుకో. కామధేను లాంటిది, వాక్ ఫలముల చేకూర్చు వాగధీశ్వరి అని అనుకోవచ్చు. యజ్ఞములు కూడా వాంఛలు ప్రసాదించినవి ఒకట పరమేశ్వరి యజ్ఞ రూపిణి అని కూడా అంటారు. సరే, అంటే కామధేనువు గురించి మీరు సినిమాల్లో కథల్లో చదివారు కదా, అడగంగానే వెంటనే ఇస్తుంది. అంటే మీరు అడగక్కర్లేదు, మీ మనో వాంఛ ఏదో ఆవిడకి తెలుసు. మీరు భక్తిగా ఆవిడకి ఇవ్వదు. వాక్ ఫలములు అంటే ఈ వాక్కుకి మీరు అడిగిన దానికి వెంటనే ఫలాన్ని ఇస్తున్నారు. మనసు కూడా పలకటమే కదండి లోపల. నీ మనస్సులో కోరిక నీకన్నా ఫస్ట్ ఆవిడకే తెలుసు. కాబట్టి కామరూపిణి, కామేశ్వరుని రూపమే స్వరూపంగా గలది. కామధు తగుట వలన సర్వకాలంలో ప్రసాదిస్తుంది కామేశ్వరి రూపిణి. అంటే ఈ కాలము ఆ కాలం అంటూ ఏమీ లేదు. కోరికలు ఒక కాలంలోనే ఉంటాయండి? ఉండవు కదా. ఎండ రాగానే అబ్బాయి ఏసీ ఉంటే బాగుండు అనుకుంటారు కదా. అందుకని ఎండాకాలం రాకముందే ఏసీలు ఇస్తుంది. మీరు అంత భక్తులు అయిపోతే ఏదో రకంగా మీకు వస్తుంది. సో కామయత బహుశ్యాం ప్రజాయే ఏతి అను కామేశ్వరు సంకల్పమున ప్రపంచ నిర్మాణ వాంఛతో ఆవిర్భవించిన ఇచ్ఛాశక్తి స్వరూపిణి, సంకల్ప స్వరూపురాలు. తనను ఉపాసించు భక్తుల ఏ రూపంలో భావించిన ఆయా రూపంలో భక్తజన పూజలను అందుకుంటుంది ఆ పరమాత్మ స్వరూపిణి. కాబట్టి ఎవరు ఏ రూపంలో భావిస్తే వాళ్ళకి ఆ రూపంలో. ఇక్కడ అమ్మే దైవంగా చెప్తున్నాం కాబట్టి, పరమాత్మ అంటున్నాం కాబట్టి, పరమాత్మ అమ్మ ఒక్కతే. మీరు విష్ణు అనగానే విష్ణు రూపంలో వస్తుంది, రాముడు అంటే రామ రూపంలో వస్తుంది, అలా విఘ్నేశ్వరుడు అనగానే అలా వస్తుందని ఏ ఏ రూపంలో వాళ్ళు ఆరాధిస్తారో ఆయా రూపంలో ఆవిడ ఆవిర్భవిస్తుంది. అది జగత్పాలనకు అనువగు స్వ అభీష్ట రూపములను ఆవిర్భవింపచేస్తూ
కాబట్టి పరమేశ్వరి కామరూపిణి. కామరూపిణి అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించటం అని అర్థం. అంటే అమ్మ కామరూపిణి, కోరికలు తీరుస్తుంది. మీకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో కూడా ఆవిడ మీకు ఆవిర్భవించి మీ ఇప్పుడు ఫోటోలన్నీ మీ ఇష్టం వచ్చినట్టు కదండి వేసుకుంటారు. మీకు ఎలా నచ్చుతుంది ఆ ఫోటోనే కదా కొనుక్కుంటారు. ఆరాధించడానికి కూడా మీ దేవుడి గదిలో పెట్టుకోవాలన్నా ఎక్కడ పెట్టుకోవాలన్నా మీకు ఒక రూపం నచ్చింది అనుకుంటే అదే కొనుక్కుంటారు, కానీ ఏదంటే అది కొనుక్కుంటారా? ఏమో ఇది అర్థం. అట్లా చిత్రకారుడానండి మీరు చెప్తే అలా వేస్తారు కదా వాళ్ళు ఫోటోలు. కళానిధి సమస్త విద్యా కళలు సూర్య ఇందాక ముందర చెప్పారు కదా, అది సూర్య చంద్రాగ్ని కళలు బోల్డ్ కళలండి. 64 కళలు కేవలం ఇవే కాదు, ఎన్నో రకాలు. మాట ఒక కళ, చూడటం ఒక కళ, వినటం ఒక కళ, శ్రద్ధగా వినటం, అటు ఇటు తిరుగుతూ వినటం ఒక కళ, అయినా సరే వాడు గ్రహిస్తాడు. ఇలా రకరకాల కళలన్నీ కూడా ఆ సూర్య చంద్రాగ్ని కళలన్నీ. కాబట్టి పరమేశ్వరు నుండే కలిగినది. కాబట్టి కళానిధి, ఆ చంద్రుని రూపం కూడా ఆవిడే కదా. కాబట్టి ఆ కళలన్నీ ఆవిడ మాలలుగా ధరించింది అంటే అర్థం ఏదో నిజంగా అక్కడ మాల రూపంలో ఈ కళలన్నీ ఉన్నాయని కాదు, ఒక భావన. మనం అమ్మవారికి వేసే మాలలు మామూలువి కాదురా, వాటన్నిటికీ ఒక అర్థము పరమార్థం చెప్పంగా. ప్రతి నామంలో ఒక సూక్ష్మం ఉంటుంది. అలాగా ఆవిడ ధరించిన వాటికి, అమ్మ ధరించిన ఆవిడ పట్టుకున్న పుష్పగుచ్చం అనండి, అక్కడ చిలకనండి, వాటన్నిటికీ అంకుశము ఇవన్నీ పట్టుకుంది కదా, వాటన్నిటికీ కూడా అర్థాలు ఉన్నాయి. పొట్టిగా పట్టుకోలేదు, వాటికి ఒక అర్థం, ఆ పరమార్థం. అది నీకు తెలిస్తే గొడవే లేదు. అంటే ఇక్కడ మాలలు అంటే అమ్మ ఏదో పుష్పమాలలు వేసేసుకుంది లేదా అవేవో వేసుకుందండి. తన భక్తులకు ఇష్టమైనది ఏమిటో అవి వేసుకుంది. అన్ని కళలు మాలలు అంటే ఆవిడే అవి ఉన్నతమైనవి, అంతే తప్ప ఏదో అలంకరణ కోసమో అని కాదు. చూసేవాడికి అంటే ఏదో మామూలుగా అనుకునేవాడికి అవన్నీ మామూలు మాలలు, కానీ పరమార్థము ఆవిడ భక్తుడికి తెలుసు. కాబట్టి ఆవిడ అవన్నీ ధరించింది అని అర్థం. కావ్య కళ పరమేశ్వరి కళానిధి, సమస్త కళలకు ఆకారం. తాను ఈ కళలన్నిటి చేతను స్తుతింపదగినది ముఖ్యమైనదకు సర్వ చైతన్య కళ కావున కావ్య కళ. కళలన్నిటికీ మూలమైన కళ చైతన్య కళ. దానిని ఆశ్రయించే మిగిలిన కళాసాగరం అంతై ఉంటుంది. చైతన్యం లేకపోతే ఇంకేం కళలండి? అసలైనది వాడు ఆ చైతన్యం ఉండాలంటే అమ్మ ఉండాలి లోపల, జీవశక్తి ప్రాణశక్తి లేకపోతే ఇంకేమిటండి వాడికి? ఏం కళలండి? ఇంకేమైనా ఉన్నాయా? వాడిలో ఆ చైతన్యం లేకుండా వాడు ఏదన్నా చేస్తే తెలుసు కదా ఏం జరుగుతుంది. కవి అన్న బ్రహ్మం ఒకట బ్రహ్మ కళ అని చెప్పారు. కావిడను నామాంతరం గల దైత్య గురువు శుక్రాచార్యుని ఎందు మృత సంజీవిని విద్యారూపమైన కళగా ఉన్నది ఒకట కాదు. అంటే అలా వాళ్ళలో కూడా ఒక శక్తి ఉన్నది అని అక్కడ. మృత సంజీవిని ఉంది వాడి దగ్గర అంటే కానీ ఆ శక్తి ఎవరు? మళ్ళీ అమ్మే. కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గర ఏ శక్తి ఉందంటే అది నాది అనడానికి లేదు. సాధన చేసింది మీరే అయినా మీలో ఆవిడ లేకపోతే మీరు సాధన ఏం చేస్తారు? అందుకని మీరు ఆవిడే, మీరు సంపాదించిన శక్తి ఆవిడే. కాబట్టి ఈ దేహం నేను, ఈ నామరూపాలు నామని తిరిగేవాడికి ఏమి సాధ్యమవుతాయండి? అందుకని నేను అన్న దాంతో సాధించినవన్నీ కూడా తాంత్రికాలే. ఎందుకంటే వాడు నేను ఆ బోర్డు పెట్టుకుంటాడు, నాకు ఈ విద్యలు వచ్చు, ఇవి అవి వచ్చు, నేను మీకు ఇవి చేయగలుగుతాను అవి చేయగలుగుతాను అని బోర్డులు పెట్టుకునేవాడు తాంత్రికమే. ఏది లేకుండా నేనే లేను అనుకుని సుమ్మైరు అంటే సాక్షిగా ఉండేవాడు అమ్మస్వరు. వాడికి బోర్డు అక్కర్లా. అలా ఎవరైతే ఆ దైవాన్ని నమ్ముతారో వారు మాత్రమే విధులు. వీళ్ళకి ఆ గొడవ లేదు కదండి, వీడు రావాలి వాడు రావాలి డబ్బులు కావాలి ఆశించడం లేదు కదా. ఆశించేవాడికి బోర్డు అండి, ఆశించని వాడికి బోర్డు ఎందుకండి? రసజ్ఞ శృంగారాది నవరసములను తెలియనవు చైతన్య స్వరూపిణి. అంటే అన్ని రసాలు ఆవిడే. ఆవిడ లేకపోతే మీకు ఏం తెలుసా అంటే భయం తెలుసా, ఆనందం తెలుసా? శృంగారం అనగానే
అనవసరమైన భావనలోకి వెళ్ళకూడదు. శృంగారం అంటే ఏంటి? ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు తెలుస్తుందండి? వీళ్ళు ఆ చైతన్య స్వరూపం ఉన్నప్పుడే కదా ఆనందం తెలుస్తుంది. ఒక విషయం ఒకటి చూశాడు, ఆనందించే గుణం వాళ్ళు ఉండాలి. ఒక జోక్ వేశారనుకోండి, నవ్వే గుణం ఉండదు. అందరికి నవ్వుతారా? కొంతమంది నవ్వుతారు, కొంతమంది నవ్వనట్టు నవ్వుతారు, కొంతమంది నవ్వరు. ఇలా రకరకాలు. కాబట్టి శృంగార రసం అనగానే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఒక అందమైన వస్తువు చూస్తే ఆనందం కలుగుతుంది, అందమైన పిల్లల్ని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇక్కడ నేను పిల్లలు అనగానే మళ్ళీ మీరు అందమైన అనే పిల్లలంటేనే అందమైన వారండి. అంతేగాని అందమైన పిల్లలు అంటే మీరు మళ్ళీ వేరే అర్థం తీసుకుంటారేమో. ఆ చిన్న పిల్లలు అంటేనే వాళ్ళ అందంగానే ఉంటారు, ఇంకా నో డౌట్ అందులో. ఎందుకంటే వాళ్ళ అమ్మ స్వరూపాలే, వాళ్ళలో ఇంకా గుణాలు ప్రవర్తించట్లా. అందుకని అందరూ అమ్మ నిస్త్రైగుణ్యుడు వాడు. వాళ్ళలో గుణాలు లేవు కాబట్టి వాళ్ళ అమ్మ రూపాలే కాబట్టి ఆనందాన్ని ఇస్తారు వాడు. అది శృంగారం అంటే, అంతే తప్ప వేరేది కాదు. చక్కగా ఆ ఆనందాన్ని నవరసాలు అంటారు. భయము, జుగుప్స, ఇలాంటివన్నీ రకరకాలు. అన్ని ఏ రకాలు ఉన్నా సరే మీలో అమ్మ అసలైన చైతన్యం ఇది లేకపోతే ఇవేవి లేవు అని చెప్తారు. ప్రపంచం నందలి సర్వ పదార్థముల ఎందలి రససార రూపము ఈవిడ. రసన ఇంద్రియ స్వరూపము. రసం అనగా ఆనందము, ఆనంద స్వరూపిణిగా తెలియబడుతుంది. కాబట్టి రసజ్ఞ. రసోవై సహా అను శృతి వలన బ్రహ్మానంద స్వరూపిణి అని, దాన్ని అనుభవించు ప్రజ్ఞాన స్వరూపిణి అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆ శృంగార ఓపెన రసజ్ఞ వచ్చింది కదా. రసజ్ఞ ఆ రసం, రసము అంటే ఆనందం, అనుభవించేది. అనుభవ సారము అంటే మీరు ఏదైనా తిన్న తర్వాత ఆ రసాన్ని కదండి లోపలికి ఆ జ్యూస్ వెళ్తే కదా మీకు తెలుస్తుంది. పదార్థం లోపలికి గుట్టుకుని మింగేస్తారా? అప్పుడు ఏం తెలుస్తుంది? టాబ్లెట్ ఎందుకు మింగుతారండి? అది చేదుగానే ఏదో ఉంటుంది కాబట్టి దాన్ని ఇది చేయరు కదా, గుట్టుకుని మింగుతారు. మింగితే రసం ఏం తెలుస్తుంది, దాని ఎట్లా ఉంటుందో తెలుసు. నాలుగేకి తగలగానే దానిలోని ఆ రసము దానికి తగిలి మీరు అబ్బే అంటారు. నచ్చితే నచ్చకపోతే ఎక్స్ప్రెషన్. కాబట్టి రససేవధి. కాబట్టి రసము అనగా బ్రహ్మానందము, రససేవధి అనగా ఆనంద ఘనం. పరమేశ్వరి బ్రహ్మానంద సముద్రం వంటిది. ఎంత సేవించినా తరుగులో ఏమాత్రం కూడా తగ్గదు. ఏమంటే ఇప్పటి నుంచి అనుభవించేస్తే తర్వాత ఉండదేమో అని మీరేం డౌట్ పడక్కర్లేదు. సముద్రము, మీరు ఎన్ని నీళ్లు తోడితే పట్టుకు సముద్రం ఎండిపోతుందా? ఏమీ ఎండదు. అలాగా బ్రహ్మానంద స్వరూపం, సముద్రం వంటి తరగిపోని పరమానంద ఘన స్వరూపము. ఎందరు సేవించి రసపానము చేసినను తరిగిపోని బ్రహ్మానంద ఘనము. కాబట్టి పరమేశ్వరి రసశేవధి, అవధులు లేని ఆనందాన్ని ఇస్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా లేదండి. మీరు బాహ్య ప్రపంచంలో ఏదైనా ఆఫర్ ఉంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాడు వాడు. తొందరగా వస్తే ఇది చేసుకోవచ్చు. ఆఫర్లు ఉన్నప్పుడు అంతే కదండి. అమ్మో చివరికి వెళ్తే అన్ని అయిపోతాయి అని కదా పరిగెడతారు ఆఫర్ అనౌన్స్ చేయగానే. ఏమండి అని. కానీ అమ్మ దగ్గర అలాంటివి ఏం లేవు. నువ్వు ఎప్పుడు పొందినా నీ జీవితకాలం అవ్వకుండా చూసుకో చాలు. నువ్వు ఎప్పుడు పోయినా సర్లేండి, ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళే 80 ఏళ్లే కదా, కాస్త 90 ఏళ్ళు వచ్చాకంటే 90 ఏళ్ల వరకు నువ్వు ఉంటావని గ్యారంటీ ఇచ్చింది ఆవిడేమన్నా. ఇప్పుడు ఆనందం పొందడానికి ఈ ఏజ్ అండి అని అనలేదా? అది 10 ఏళ్లకు పొందొచ్చు, 15 ఏళ్ళకి రమణ మహర్షి సాధించలేదు, 9 ఏళ్లకే పెరిగేవారు అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ అనేది నీ వ్యవహారం కోసం పెట్టుకున్నావు. టికెట్ లో కన్సెషన్ రావాలి కదండి 60 ఏళ్ళు. చెప్పేటప్పుడేమో 30 ఏళ్ళు 40 ఏళ్ళు, కన్సెషన్ కోసం 60 ఏళ్ళు. చూడండి వాడి మనస్సు ఎలా దాని మీద ఉంటుందంటే ఏజ్ చెప్పుకోరు కదా. ఎంత ఇదండి. ఏమైందండి ఇప్పుడు అమ్మమ్మ అన్నంత మాత్రాన, ఇంకోటి అన్నంత మాత్రాన, అక్క అన్నంత మాత్రాన వీళ్ళు ముసలాళ్ళు వాళ్ళు ఎంగ్ అయిపోతారు. అది దానికి ఎంత నవ్వొస్తుందో అవతల వాళ్ళని. ఎందుకంత తాపత్రయం? నువ్వు 60 ఏళ్ళు అంటే మటుకు ఆవిడ నీకు అయ్యో పాప వీడికి
60 ఏళ్లే కదా అని ఆగుతుందా నీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత? ఆవిడకి తెలుసు కదా నీకు ఎన్నేళ్ళు. ఆవిడకి ఏజ్ తో పని ఏంటండి? నీ ఆయుష్ ఎప్పటి వరకు ఇందో ఆవిడకి తెలుసు. ఏజ్ ప్రకారం ఆవిడ ఆయుష్ ఇవ్వలే. ఆవిడ లెక్కలు వేరు కదా. నీ శ్వాస లెక్కలు, మాట లెక్కలు ఎన్ని ఉన్నాయి. జీవుడి లెక్కలు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. నీ శ్వాస, ఇన్ని శ్వాసలు ఇచ్చి పంపించింది, ఇన్ని మాటలు ఒరై. ఇందులో ఏదైనా సరే ఒక్కోసారి మాట లేకపోతే వాడికి నోరు మూత పడిపోతుంది. చాలా ఉంటాయండి ధర్మ సూక్ష్మాలు. అంత తేలిగ్గా మీకు అర్థం అవదు. అంటే ఆ స్థాయికి వెళ్తే కానీ అది అర్థం అవదు. అసలు ఎందుకంటే అవన్నీ అనవసరమైన వ్యర్థమైన అర్థం చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు సమయాన్ని వృధా చేయటం. ఇప్పుడు సత్యం తెలిసింది, దాన్ని ఆచరణలో పెట్టండి. అది మీరు చేయవచ్చు, ఇంకేది చేయదు. అవన్నీ అర్థం ఆటోమేటిక్ గా అవుతాయి. ఈ యొక్క జ్ఞానం అంటే ఆచరణలో పెడితే అవి సహజంగానే మీకు ఇది అవుతాయి. అది చేసుకోవాలి కానీ అనవసరంగా సమయాన్ని వృధా చేయటం ఎందుకంటే అదని ఇదని ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి నాగోల ఏది చేసినా చేస్తున్నారుగా. ఏది చెయ్యాలో అది మటుకు చేయటం లేదనేది మీ అందరికీ స్పష్టంగా తెలిసిందే. అది చేస్తే సమర్థింపులు కారణాలు ఉంటాయండి? ఏమి ఉండవు. బ్రహ్మాండంగా ఉండొచ్చు. నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ఆవిడ. కాబట్టి శేవదిహి అంటే తరిగిపోని ఆనందం ఉన్నది ఆవిడ దగ్గర. ఎంత సేవించినను తరిగిపోని ధన రూపం. ఎందుకంటే ధన ఆనందం ఘనమైనది. అయ్యో అయిపోతుందేమో అని కంగారు పడక్కర్లేదు. అదే వచ్చిన బాధ కదండి. ఎప్పటికైనా ఉంటుంది అన్నారు కదా, కానీలే ఫస్ట్ మనం ఈ బాహ్యం అన్ని చూసేసుకుందాం. బాహ్యం చూసుకుంటే నీ కాలం కాలాన్ని చెప్పలేదు. పర్వాలేదులే, ఉంది ఇవి. ఒరే నువ్వు ఉన్నా లేకపోయినా ఇవి ఎలా జరగాలో అలా జరుగుతాయిరా. ఉన్నప్పుడే నువ్వు పొందవలసింది అది. ఎందుకంటే తెలిసింది కదా. తెలియనప్పుడు ఏ గోల లేదండి. తెలిసిన తర్వాత కూడా సత్యం తెలిసిన తర్వాత ఆచరణ పెట్టకుండా ఆఫర్ తెలిసాక పరిగెడతారు కదండి. అదే మంచి ఆఫర్ పోయిందంటే అయ్యో అని ఎంత ఫీల్ అవుతారండి. ఫీలింగ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అయిపోయాక ఏమీ లాభం లేదు. మాకు తెలియలేదు అని నువ్వు ఎంత చెప్పినా మళ్ళీ ఆఫర్ వాడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సి. ఇక్కడ నీకేమి కాల పరిమితి పెట్టలేదు. ఒరే ఇప్పుడు కూర్చుని చేయరా, నీకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది, అవన్నీ ఉన్నాయా? నీ మనసు నిశ్చయం అయితే ఆ సెకండే. లేదా జనక మహారాజు ఎందుకంటాడండి కాలు తీసే ఇటు కాలు అటు పెట్టే లోపలని? అష్టావక్రులు ఎందుకు చెప్తారు? అంత బోధ ఎందుకు చేశాడు ఆయన? కాబట్టి రససేవది పుష్ఠ. రససేవది ఒకట పుష్ఠ. సకల తత్వస్వరూపిణి, సకల కళాస్వరూపిణి బ్రహ్మానంద రససేవది ఒకట పరమేశ్వరి పుష్ఠ. పుష్టికి ఆనందమే మూలం. నువ్వు ఆనందంగా ఉంటే ఏముంటాయండి? ఏమీ లేవు. హాయిగా ఉండొచ్చు. నువ్వు ఉంటాయండి, దేహం అన్నాక ఏవో వస్తాయి. అబ్బా ఇది ఉంది అది ఉంది అని అనుకున్నారు అనుకోండి, నీరసం వచ్చిందా ఆనందం వచ్చిందా? ఉంటాయండి, ఆవిడ చూసుకుంటుంది. ఉంటే ఉన్నాయి, దాని గోల దాంది, మీ గోల మీది. వెళ్ళండి డాక్టర్ దగ్గరికి, అనేవో మందులు ఇస్తాడు, ఏదో అంటాడు, మింగండి. ఏమండి మింగినా ఫలితం లేదు, పోనండి. అప్పుడు ఏమిటిట మనకేం కావాలి? హాయిగా నిస్త్రై గుండ్యులుగా ఉండాలి. అదే ఆనందాన్ని ఇస్తుంది. దేహానికి ఏదొస్తే ఏంటండి? కాలుకి ఏదైనా కుంటుకుంటుంటే సినిమాలు మానేస్తారండి? తింటం మానేస్తారా? ఏది మానేస్తారండి? ఏది మానేరు. అంటే మీకు నిజంగా మీకు ఇష్టమైనవి మానేస్తారండి? ఏదంటే షుగర్ ఉంటే స్వీట్లు తింటాం మానేశారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక వారం రోజులు కాకరకాయ రసం దాగి వెళ్ళిపోతే షుగర్ తగ్గిపోయింది. గొడవ లేదు కదా. రకరకాలు. అంటే ఆనందం మీ చేతుల్లో ఉంది. పుష్టి కాబట్టి అమ్మకి సరెండర్ అయిపోతే పుష్టి ఇవ్వక ఏం చేస్తుందండి ఆవిడ? కాబట్టి అన్నిటికీ పుష్టికి ఆనందమే మూలం. పరమేశ్వరి ఆనందమునకు నిలయము. సంతత బ్రాహ్మణ దోహదమున పుష్టి నొందేదని చెప్పబడును. దోహదమును అంటే బ్రాహ్మణ అంటే మళ్ళీ వేరేగా అర్థం తీసుకోవాలి. మీరు ఆరాధిస్తారు విధి పూర్వకంగా ఎలాగా
ఇస్తే ఆవిడ ఆనందాన్ని ఇస్తుంది. ఆవిడ దగ్గర వేరే ఏం లేదండి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బాహ్యమైనవి, వాటికి ఆవిడకి సంబంధం లేదు. ఈవిడ ఆనంద స్వరూపిణి. ఆ అమ్మ యొక్క ఒక రూపాన్ని మీరు ఆరాధిస్తే, బాహ్యం కాకుండా అంతరంలో అన్నారు అందుకని, ఆ ఆనందిస్తే ఆవిడ ఆనందమే ఇస్తుంది. అందుకని ఆవిడ దగ్గర సమస్తము లేవనట్లేదు, ఆవిడ సృష్టించినవే, ఆవిడే అవన్నీ కూడా. మీరు ఆవిడని ఆరాధిస్తే ఆటోమేటిక్ అవన్నీ మీవి అవుతాయి కదండి. అది ఆలోచించట్లేదు. అందరూ ఏమనుకున్నారు, ఇది కావాలి అది కావాలి అది కాదు, అన్ని ఆవిడే అని చెప్తూ ఉంటే ఆవిడని పట్టుకుంటే సమస్తము మీకు వచ్చేస్తాయి కదా. అనుధావంతి శతశః గళద్వేణీ బంధాః శుభ్రంగా అన్ని మీకు సరెండర్ అయిపోతాయి అంటుంటే, అలా కాకుండా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్ని ఇల్లు, ఇన్ని గోళలు, ఇన్ని ఎన్ని ఉన్నాయండి, ఇవన్నీ కావాలి. కానీ ఆయుష్ అది ఎవడు గుర్తుకొస్తాడు. ఇక తర్వాత చేసేది ఏముందండి, ఓ వయసు వచ్చింది, నిద్ర వస్తుంది, ఇంకోటి వస్తుంది. బాహ్య ప్రపంచానికి ఓపికలు ఉంటాయండి అవి. అక్కడ ఎక్కడ ఓపికలు ఉంటాయి, ఎంతైనా చేస్తారు. సాధన చేయడం ఒక 5 నిమిషాలు కూర్చునంటే ఎన్ని నొప్పులు వస్తాయండి. కూర్చోలేదు, మోకాలు నొప్పి అంటారు, నిద్ర వస్తుంది అంటారు, మెడ నొప్పి అంటారు. చూసారా? అదే మీరు బాహ్య ప్రపంచంలో ఏమన్నా ఉండండి, నొప్పులు వచ్చాయా, ఉన్నాయండి, తప్పదు కదండి అంటాడు. తప్పదు వాడు. ఎందుకు తప్పదండి, నువ్వు తప్పదు అంటున్నావు కాబట్టి అవి తప్పవు. ఇలా అనేక రకాలండి. అయ్యో రామా, ఎన్ని కష్టాలు. కాబట్టి అమ్మ ఆనంద స్వరూపం. పుష్ట తుష్టి పుష్టి అని రాలేదు మనకి. ఆనందంగా ఉంటే పుష్టిగా వాడే ఉంటాడు. పిల్లలు చూడండి, దెబ్బ తగిలితే వాడు ఏదో కాసేపు ఏడుస్తాడు, అంతే. మళ్ళీ విదిలించుకుని వాడు ఆడుకోడు, ఆ నొప్పిని చూస్తాడా? మీరు అన్నారు వ్యవసాయం ఆడుకుని చెప్పి నొప్పి లేదు, ఇప్పుడు నొప్పి ఉందా అని అంటారు మీరు. అప్పుడు అదే అంటుంది, ప్రపంచంలో తిరుగుతున్నంతసేపు నీకేమీ నొప్పులు లేవేంట్రా, నా దగ్గరకు వచ్చేసే పూజ దగ్గర కూర్చోగానే నీకు నొప్పులు వచ్చాయా అంటుంది. ఎన్ని నొప్పులు అండి, ఊరంతా తిరిగి వస్తారు. పూజ చేయండి అనగానే ఎన్ని నొప్పులు వస్తాయండి, నిద్ర వస్తుంది, ఎన్ని వస్తాయి. అదే కదా, ఇంట్లో వ్రతాలు నోములు అంటారు, షాపింగ్లు చేసేస్తారు, అన్ని చేసేస్తారు, పూజ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా గుణాలను బట్టే ఉంటుంది. నిస్త్రైగుణ్యులు ఉంటేనే ఆ పరమానందాన్ని, సత్య జ్ఞానానందం, పుష్టి ఆనందము, చిద్ఘనమై రస సేవది. రసము అంటే ఆనందం. అది చక్కగా ఎలా ఉంటారో అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. బోధ జరిగింది కాబట్టి తెలిసింది, సత్యమేమిటో పరమ సత్యమేమిటో తెలిసింది. కాబట్టి ఆచరణలో పెడతారా పెట్టరా అనేది, ఆచరణ పెడితే మీకు ఏం లభిస్తుందో. ఇక్కడ ఏమి హిడెన్ సీక్రెట్స్ లేవు కదా. కండిషన్స్ అప్లై, ఏం కండిషన్స్ వాడు అక్కడ చెప్పడు, లేకపోతే హిడెన్ ఏవో ఉన్నాయంటాడు. ఇక్కడ ఏమి ఆవిడ ఏం చెప్పలే, ఆవిడంతా ఓపెనేనండి, ఆవిడకి దగ్గర రహస్యాలే లేవు. పాపం ఏం చేస్తాం, ఆవిడ ఏవి రహస్యంగా పెట్టుకోలేదు. అరే నువ్వు ఇది చేసినా ఇస్తా, అది ఇస్తా, అన్ని చెప్తూనే ఉంది ఆవిడ. ఆవిడ ఏమి దాచుకోలేదు, ఏది దాచుకోలేదు. దాచుకుందంతా జీవుడే. మీరు దాచుకున్నారా, ఆవిడ దాచుకుందండి. ఏం చేస్తారు మీ ఇష్టం. శుభం భూయాలు.